హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఈజ్ సాటర్డే. మీ అందరికీ తెలుసు కదా, ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో కిడ్స్ స్పెషల్ రెసిపీస్ అనేది షేర్ చేస్తాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ పిల్లలు ఎక్కువ వెజిటేబుల్స్ కానీ తినకపోతే మీరు ఈ నేను చూపెట్టే రెసిపీలో యాడ్ ఆన్స్ చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు గుర్తు కూడా పట్టారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మన ఛానల్లో అన్ని సింపుల్ అండ్ ఈజీ డైట్ రెసిపీస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, కిడ్స్ కోసం స్నాక్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. డూ చెక్అవుట్ వీడియోస్. కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కువ లాగొద్దు, వీడియోస్ చాలా లెంతీ అయిపోతున్నాయి. నేను ఫటాఫట్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను చూపెట్టే రెసిపీ మీరు పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు, లంచ్కి చేయొచ్చు, లేకపోతే డిన్నర్ కోసం చేయొచ్చు. నేను ఇది జనరల్గా అయితే సండేస్ అట్లా ప్రిఫర్ చేస్తాను, లేకపోతే లంచ్ కోసం అని పెడతాను. లంచ్ కోసం ఎందుకు పెడతానంటే మస్తు అల్కగా అయిపోతుంది, చాలా సింపుల్. రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, మిగతాదంతా ఒక 5 నిమిషాల పని. సో అందుకే నేను ఎక్కువ లంచ్ బాక్స్కి ప్రిఫర్ చేస్తాను. అండ్ మీరు మీ హస్బెండ్స్కి కూడా మంచిగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనుకోండి. సో ఇంకెందుకు లేటర్ మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇందులో ఎక్కువ బాగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే. ఎక్కువ ఏం హడావిడి కూడా ఉండదు. ఎందుకు ప్రతిసారి ఇది చెప్తానంటే, ఏదన్నా రెసిపీ మన ముందుకి అంటే నేను మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో ఇంగ్రీడియంట్స్తోని ఇంట్లో వాటితోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అనేసి చూపిస్తాను. ఫ్యాన్సీగా తీసుకొచ్చుకొని కొత్తది అన్నెసెసరీ అంటే కొత్తగా కొన్ని తీసుకొచ్చుకొని వండుకునేటివి మాత్రం నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే నేను కూడా కొన్ని రెసిపీస్ చూస్తాను, నాకు ఇంట్లో ఉండే వాటితోనే నేను చేస్తాను. సో ఎక్కువసేపు అయిపోయింది. సో మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనకి ఈ రెసిపీకి ఏం కావాలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. అండ్ నేను ఇది లంచ్ బాక్స్కి కూడా ఎందుకు పెడతానో కూడా మీకు ఇప్పటికీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ చూస్తే ఫస్ట్ నేను తీసుకునేది రైస్. సో మార్నింగ్ టైంలో నేను రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసిన వెంటనే 5 నిమిషాలలోనే అయిపోతుంది. సో ఫస్ట్ ఒక చిన్న కప్పు నిండా, అంటే ఈ క్వాంటిటీకి నేను చెప్తున్నాను, ఇంత రైస్ నేను ఇంత చిన్న కప్లో రైస్ తీసుకున్నాను, వండుకున్న రైస్. దెన్ చిన్న కప్ నిండా రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది వచ్చేసి క్యారెట్ని నేను ఇట్లా తురుముకున్నాను. ఇది బ్రోకోలీ నేను ఇట్లా వెజిటేబుల్ దాంట్లో ఇట్లా వేసేసి ఇట్లా చేసేసుకున్నాను. కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఘీ వేసుకుంటున్నాను, అంతే. ఇంత క్వాంటిటీ ఆఫ్ ఘీ చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. కొంచెం హై ఫ్లేమ్ మీదనే పెట్టుకుందాము. ఎగ్జాక్ట్గా ఒక 6 మినిట్స్ మనము ఫ్రై చేసుకుందాము. అంటే గ్యాప్ ఇస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక 2 మినిట్స్ అంటే 1 మినిట్ అట్లా గ్యాప్ ఇద్దాము. మళ్ళీ ఫ్రై చేసేసుకుందాము, అంటే మళ్ళీ కలుపుకుందాము. అండ్ దీనికి కాంబినేషన్లో ఆమ్లెట్ అట్లా పెడితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకు తినిపిస్తే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. నాకు కూడా అప్పుడప్పుడు ఏం తోచదు కదా వంట చేయాలి అనేసి, అట్లా అనిపించినప్పుడు నా గో టు రెసిపీ వచ్చేసి ఇది ఒకటే.
అంటే క్విక్గా అయిపోతుంది, ఎక్కువ పని కూడా అట్లా ఏమి ఉండదు కదా. సో అట్లా అనేసి నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా సడన్గా వాళ్ళకి ఇట్లా చేసి పెట్టేసి ఒక ఎగ్ ఉడకబెట్టి ఇచ్చడం, లేకపోతే కొంచెం ఆమ్లెట్ వేసేసి ఇస్తే మంచిగా కొంచెం అల్కగా అయిపోతుంది మనకు కూడా పని అనేసి నేను ఈ రెసిపీ చూస్ చేసుకుంటాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక హాఫ్ కొంచెం లెమన్ వేసుకుంటున్నా. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో మన రెసిపీ అనేది రెడీ అయింది. సో మన క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయితే రెడీ అయినట్టే. చూసినా ఎంత సింపుల్గా ఉందో. సో మీరు అనుకోవచ్చు ఏముంది ఆయిల్ వేసేసి మిగతా వెజిటేబుల్స్ అన్నీ అందులో ఫ్రై చేసేసి ఇది మళ్ళీ రైస్ వేయొచ్చు అన్న థాట్ రావచ్చు, కానీ అదంతా లెంతీ ప్రాసెస్. అండ్ ఇందులో నేను ఏదైతే క్యారెట్ ఇవన్నీ చేసినో దానివల్ల పిల్లలకు అసలు తెలీదు. నా కొడుకు బ్రోకోలీ అస్సలు ముట్టడు. బ్రోకోలీ ఉందనంటే ఇంకా ఫుడ్ తినడు. ఒకవేళ డైట్ రెసిపీస్ ఎప్పుడైనా నేను చేసి ఇచ్చినా బ్రోకోలీ మొత్తం ఏరి పక్కన పెడతాడు. సో నేను ఇట్లా వాడికి తెలియకుండా ఇట్లా చేసి పెడతాను. అండ్ వాడు గుర్తు కూడా పట్టాడు ఇందులో బ్రోకోలీ ఉందని. ఈ గ్రీన్వి ఏంటివి అని అడిగితే మాత్రం నేను చెప్తాను, కరివేపాకు, కొత్తిమీర ఇట్లా చిన్న కట్ చేసి పెట్టేస్తున్నాను అనేసి. ఏదో రకంగా కడుపులోకి వెళ్ళాలి కదా, అంతే, ఇంకేం లేదు. సో మీకు అనిపిస్తుందా? సో ఇది మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ట్రై చేయండి. లంచ్ బాక్స్ కోసం పెట్టండి, చాలా క్విక్గా అయిపోతుంది. మార్నింగ్ టైంలో హెల్తీగా ఈజీగా ఇంతకన్నా మంచి రెసిపీ అయితే ఉండదు కదా. సో అంతే మరి ఈ వీడియోకి. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందనేసి అనుకుంటున్నాను. అయితే మాత్రం ప్లీజ్ నా కమెంట్స్లో చెప్పండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి కోసం థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. మంచి రెసిపీసే పెడుతూ ఉంటాను. మంచి యూస్ఫుల్ అయ్యే రెసిపీసే మీ అందరితో షేర్ చేసుకుంటాను. సరే మరి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేషెన్స్గా ఇంతసేపు ఫుల్ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.